మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్ర 12వ రోజు చేరుకుంది. పల్నాడు జిల్లాలో ఈ రోజు బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం రొంపిచెర్ల గ్రామంలో ఉన్నాం. హైవే మీదుగా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మరికొద్ది సేపట్లో రాబోతుంది. మనం చూడొచ్చు పూర్తిగా కోలాహలం అయితే కనిపిస్తుంది. పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చూడాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెనకాతల మేమంతా ఉన్నామంటూ భరోసా ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఎండ విపరీతంగా ఉన్నా కానీ 40 డిగ్రీల పైన ఎండ మండుతున్నా కానీ వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద తేడా లేదు. పూర్తిగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం ఇక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డితో పాటు మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ చెప్పడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గజమాలని సైతం మన గజమాలని కూడా చూడొచ్చు. ప్రతి చోట కూడా బస్సు యాత్ర ప్రారంభం నుంచి కూడా దాదాపు 12 రోజుల నుంచి ఎక్కడికక్కడ గజమాలతో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. అదే సీన్ ఈ రోజు రొంపిచెర్లలో కూడా రిపీట్ అయిందని చెప్పొచ్చు. పూర్తిగా వయసు పైబడిన వాళ్ళు కానీ ప్రధానంగా యువత కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు యువతకు భవిష్యత్తు ఉందంటూ చెప్తూనే కనిపిస్తుంది. చిన్న పిల్లలు సైతం జగన్ వెనకాల మేమంటూ వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డితో వీళ్ళంతా ఉన్న పరిస్థితుల్లో ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? మాకు చాలా ఉత్సాహంగా ఉందన్న. ఇదిగో ఈ బండి టెండర్ సైతం లెక్క చేయకుండా ఈ ప్రయాణిక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి. మేమంతా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఈ రోజు చదువుతున్నాయి కానీ ప్రతిపక్షం మళ్ళీ అధికారంలో మేము వస్తే అదంతా కుట్ర ఏమి లేదు. ప్రతిపక్షానికి గెలుపు లేదు. గెలుపు సీఎం జగన్ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్ జగన్ సీఎం. ప్రతిపక్షాలు ఇదంతా గుమ్ము కూడా వందల మంది వచ్చినా కానీ జగన్ ఇంటికి కూడా బేగలేరు. ఇంటికి కూడా బేగలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మా అభివృద్ధిని చేసిన పచ్చకాలంలో వచ్చినాయి. ఈ జనం ఇంతమంది జనం పెట్టుకొని పక్కన వాళ్ళకి వచ్చి పక్కన వాళ్ళ ఊళ్ళో లేవు జనం. మా పక్క వాళ్ళ జనం ఉన్నారా పక్కనగా మా ఇంత జన సముద్రాలకు ఉంటే పచ్చకావులు పచ్చకాలను పుట్టి నా కొడుకు పచ్చకావులు పుట్టి జనం లేరు ఏం లేదని మనతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. మహిళలు కూడా మనం చూస్తే ప్రతి చోట కూడా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల్లో మహిళలదే ప్రథమ బాగా ఉంది. కాబట్టి మహిళలతో కూడా మాట్లాడదాం. అమ్మా, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మరికొంత చెప్పినట్టు రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు. ఎంతమంది వచ్చినా ఎవరు ఏం చేయలేరు, ఆయనే గెలిచేది. సిద్ధమన్ని పథకాలు బాగానే చేశారు. మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయన వల్ల అందరు లబ్ధి పొందారు, అందరు ప్రయోజనాలు. జగనే గెలిచేది. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసిన మంచి ఏంటంటే మీరు ఏం చెప్తారు? మాకు డోకరా గ్రూప్ ఇస్తున్నాడు, పిల్లలకి మహిళా సమూహం ఇవన్నీ ఇస్తున్నాడు. మాకు జగన్ మాత్రం రావాలండి. ఎన్ని సంవత్సరాలైనా సరే ఎవరేమి చేసినా ముందు మాకు జగన్ రావాలి. జగన్ వస్తే మాకు అందరికి మంచి జరుగుతుంది. జగన్ సార్ మేము సీఎం గా చూడాలి. ఈసారి తప్పనిసరి. మాకు అమ్మఒడి అందింది, మాకు ఇండ్లు ఇచ్చిండు. మాకు కూడా క్యాస్ట్ కావాలి. క్యాస్ట్ గురించి ఒక్కటే మేము బాధపడుతున్నాం. మాకు క్యాస్ట్ కావాలి, మా పిల్లలు చదువుకోవాలి. జగన్ అన్న మాకు చాలా మేలు చేశాడు. నాకు పెన్షన్ వస్తుంది, మా నాన్న పెన్షన్ వస్తుంది. జగన్ అన్న వల్ల మేము లబ్ధి పొందాము. మా కుటుంబం మొత్తం జగన్ అన్న వల్ల బతుకుతున్నాం. జై జగన్. పూర్తిగా వికలాంగురాలు అంటే దివ్యాంగురాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డి వల్లే మంచి జరిగిందని చెప్పడం కోసం, జగన్మోహన్ రెడ్డి కలవడం కోసం ఇక్కడికి వచ్చారు. మండు టెండని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే పూర్తిగా కనిపిస్తుంది. మొత్తం కూడా ఎక్కడ చూసినా మహిళలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఈ మహిళలు, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా అమ్మ ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు మీ దగ్గరికి, ఎలా అనిపిస్తుంది? మాకు అన్ని సౌకర్యంగా బాగానే ఉండి మళ్ళీ రెడ్డి గారే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారే జై, ఆయనే రావాలి. ఏంటి జగన్మోహన్ రెడ్డి అంత అభిమానం ఏంటి? మాకు అన్ని ఇస్తాడు. ముసలాడమైనా బతుకుతున్నాం, మాకేం బాధ లేదు. అన్ని బాగా చెప్తాడు. మీకు పెన్షన్ 1వ తారీఖు వచ్చేది. ఈ నెల 1వ తారీఖు కాకుండా 3వ తారీఖు వచ్చింది. చంద్రబాబు వాలంటీర్ని అడ్డుకున్నాడు. ఈ రోజు నిన్న చెప్పారు మేము వస్తే వాలంటీర్ 10,000 చేస్తాం, 5,000 కాదని. ఏం చెప్తారు మీరు? మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు జగన్ అన్న కావాలి. మాకు జగన్ అన్న కావాలి. మాకు జగన్ సీఎం గారు. జై జగన్, జై జగన్. ఇది పరిస్థితి పూర్తిగా ఇక్కడ అంతా కూడా పరిస్థితి మనం చూస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి వస్తున్న ఆనందం అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కలవాలి, ఆయనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. అమ్మా ఏం చెప్తారమ్మా, జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో మీ దగ్గరికి రాబోతున్నాడు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పటి వరకు కూడా పెద్దవాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు. ఈసారి మాత్రం పోయి ఆడ చేసుకున్నాం, బాధపడి చేసుకున్నాము. పెన్షన్ వస్తుంది మాకు, బాగానే ఉన్నాం అయ్యా. అంటే ఎంత ఎండ ఉంది, ఎండలో సైతం దాదాపు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు మీరు. ఏం చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఆయన చూడాలని నాయనని చూద్దామని వచ్చాం. ఈ పరిస్థితి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. చిన్న పెద్ద వయసుతో అసలు సంబంధం లేదు, దివ్యాంగుల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా యూత్ ఇక్కడ బ్రహ్మరథం పట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. దాదాపు గంటల తరబడి ఎండని కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మమ్మల్ని కలుస్తాడు, మేము జగన్మోహన్ రెడ్డి చూస్తామని ఉత్సాహం మాత్రమే వీళ్ళందరిలో కనిపిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో 24 ఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకుంటాం. ఏదైతే నినాదం ఇచ్చాడో 175 నినాదం, ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతాము. జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మళ్ళీ సీఎం కుర్చీ మీద కూర్చోబెడతామంటూ ప్రజలు రొంపిచర్లకు సంబంధించిన గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ.